కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం ఈరోజు మార్కెట్ చూసినట్లయితే 0.75% అప్తో 76,404 దగ్గర సెన్సెక్స్ అనేది క్లోజ్ అవడం చూస్తున్నాము. సో మనకు 566 పాయింట్స్ అప్ అయితే మనం క్లోజ్ అవడం చూస్తున్నామండి. నిఫ్టీ చూసినట్లయితే మనకు 0.57% అప్తో 23,155. సో 23,155 దగ్గర హాల్ట్ అయింది. ఈవెన్ మనకు బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి స్లైట్గా వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంత తక్కువగానే మనము అప్ సైడ్ మూమెంటం ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓకే, అప్ సైడ్ మూమెంటం ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనే దాని బదులు మనం ఒకసారి చూద్దామండి. నిన్న మనము గుర్తు చేశాము, ఎందుకంటే మనకు ఓఐ డేటా మనకి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ డౌన్ సైడ్ అన్నట్లు చేశాము. సో మనం అలా డిస్కస్ చేసిన దాని ప్రకారం ఈరోజు మార్కెట్ అప్ సైడ్ మూమెంటం మనకి క్లోజింగ్ అనేది మంచి క్లోజింగ్ ఇచ్చింది. దాని బిఫోర్ డే కూడా మనం చెప్పాము, ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ డౌన్ సైడ్ మూమెంటం ఉంది. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ 2 క్యాండిల్స్ చూసినట్లయితే మనకి డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఓఐ డేటా కూడా మనకి డౌన్ ట్రెండ్ చూపిస్తుంది అన్నట్లు చెప్పాము. సో నిన్న కూడా మనకు వచ్చేసి సో యాజ్ పర్ ఓఐ డేటా మనకి నిన్న కూడా యాజ్ పర్ లెవెల్స్ అయితే చాలా బాగా మనకి పర్ఫామ్ చేసినాయి. సో ఓఐ డేటా ఎప్పుడైనా మనకి బ్యాక్ బోన్ లాంటిదండి. మనం దీన్ని జాగ్రత్తగా మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం మార్కెట్లో కొంత మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓఐ డేటా జస్ట్ మన కళ్ళ ముందు కనిపించేది నేను డిస్కస్ చేస్తున్నానండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఓఐ డేటా ఇక్కడ వచ్చి 1,13,000, 1,25,000, 1,09,000, 1,50,000. సో మోర్ దెన్ 1 lakh మనకు కనిపిస్తుంది. ఓకే, మోర్ దెన్ 1 lakh. ఈవెన్ మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే జస్ట్ మనకు వచ్చేసి ఓన్లీ 23,000 దాకా మనకు వచ్చేసి మంచి స్ట్రాంగ్ ఓఐ అయితే బిల్డ్ అయింది. సో రేపు నేను ఎలా ట్రేడ్ చేయబోతున్నాను అంటే మాత్రం ఈ 23,100 డౌన్ ఎప్పుడైతే అవుతుందో, 23,100 ఎప్పుడైతే మనకి డౌన్ అవుతుందో ఆటోమేటిక్గా నాకు 100 పాయింట్స్ 23,000 టచ్ అయ్యిందండి. 23,000 టచ్ అయ్యింది. సో దాని తర్వాత మనకి రికవరీ ఉంటుందా ఉండదు అనేది మనం ఒకసారి చార్ట్ ద్వారా చూస్తాము. ఏదేమైనా మనం మన యొక్క ఓఐ డేటా తర్వాత ఈవెన్ చార్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈరోజు అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాము. 22nd. సో 22nd మనకు వచ్చేసి ఓపెన్ అయ్యి ఆద్యాంతం మనకు వచ్చేసి గ్యాప్ అప్పే ఓపెన్ అయిందండి. దాని తర్వాత కొంత ఫ్లాట్ ట్రేడ్ అయింది. తర్వాత వి షేప్ రికవరీ జరిగింది. వి షేప్ రికవరీ ఎగ్జాక్ట్ మనకు వచ్చేసి వి షేప్ రికవరీ అయితే జరిగింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో ఎందుకంటే మనకు వచ్చేసి ఓఐ డేటా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మూమెంటం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన మళ్ళీ ఆటోమేటిక్గా పికప్ అయితే జరిగింది. అదే జరిగిందండి ఈరోజు. రేపు మనకి చాలా క్లియర్గా ఉంది ఇన్సైడ్ క్యాండిల్. సో దీని ఇన్సైడ్ వచ్చేసి మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఇన్సైడ్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడైనా ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనకు వచ్చేసి ఇది ఒక అప్ ట్రెండ్ అనేది సిగ్నలింగ్గా ఉంటుంది. ఏదేమైనా కానీ మనకు వచ్చేసి ఏదో అప్ ఆర్ డౌన్ అనేది పక్కన పెడితే మనకి 23,170 అనేది మేజర్ రెసిస్టెన్స్గా తీసుకోండి. 23,138 వచ్చేసి సపోర్ట్గా తీసుకోండి. ఓకే, ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే మీరు కాల్ ఆప్షన్ బై చేయండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి. అండ్ ఈ యొక్క పాయింట్స్ ఏదైతే ఉందో ఈ యొక్క 40 పాయింట్స్, సో ఈ 30-40 పాయింట్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో మనకు వచ్చేసి ఆల్రెడీ చాలా స్ట్రెచ్ చేస్తున్నాము. ఇది అప్ సైడ్ క్రాస్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి, డౌన్ సైడ్ క్రాస్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి. సో ఇది ఎక్కడ దాకా ఉంటుంది, మనం 23,000 రౌండ్ ఫిగర్ దాకా మనం అనుకున్నాము. సో 23,000 రౌండ్ ఫిగర్ అనుకున్నాము డౌన్ సైడ్. అదే అప్ సైడ్ అయితే మాత్రం మనం 23,300 దాకా ఉంటుంది. 300-400 లెవెల్స్ దాకా ఉంటుంది. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. మనకి ఇక ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి మనం అంత డిస్కషన్ అయితే అవసరం లేదు. ఓకే, క్లియర్ కట్ స్ట్రాటజీ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే ఇది కూడా ఇన్సైడ్ క్యాండిలే మనకి ఫార్మేషన్ జరిగింది. ఇది కూడా మనకి ఇన్సైడ్ క్యాండిలే ఫార్మేషన్ జరిగింది లాస్ట్ 2 క్యాండిల్స్ కనుక చూసినట్లయితే. ఓకే, సో లాస్ట్ 2 క్యాండిల్స్ చూసినట్లయితే మనకి ఇది కూడా ఇన్సైడ్ క్యాండిల్స్ మనకి ఫార్మేషన్ జరిగింది. ఇది వచ్చేసి 48,800 ఎప్పుడైతే మనకి అప్ సైడ్ బ్రేక్ అయిద్దో, 48,800 మనకి అప్ సైడ్ బ్రేక్ అయిద్దో అవి ఆటోమేటిక్గా మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. 200 ఫస్ట్ టార్గెట్ తీసుకోండి, 49,000. అదే డౌన్ సైడ్ అయితే 48,650 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, అంటే నియర్ అబౌట్ మనకి 130 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో 130 పాయింట్స్ అనేది మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి రేపు. ఓకే, సో మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ దాకా ఉంది, డౌన్ సైడ్ మనకి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇలా అనుకున్నట్లయితే మనకి నియర్ అబౌట్ దగ్గర 48,100 దాకా డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. 48,100 డౌన్ సైడ్ కనిపిస్తుంది. అప్ సైడ్ వచ్చేసి నాకు 49,300 దాకా కనిపిస్తుంది. ఓకే, సో మీకు స్టాప్ లాస్ అనేది మనకి పైన బ్రేక్ అయితే ఇది మనకు వచ్చేసి అప్ ట్రెండ్ అయితే మనకి ఇది 48,800 బ్రేక్ అయితే మీరు కాల్ ఆప్షన్ బై చేయండి విత్ స్టాప్ లాస్ 48,650. డౌన్ సైడ్ బ్రేక్ అయితే 48,650 డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి. మనకు వచ్చేసి 48,800 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే,
కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మనకు వచ్చేసి హెచ్సిఎల్ అనేది క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 19% ఇయర్ అన్నట్లుగా చూస్తున్నాము. కాకపోతే ఇదేంటంటే మనకి చూసినట్లయితే వైల్ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ రిమైండ్ ఫ్లాట్. ఓకే, సో ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ వచ్చేసి రిమైండ్ ఫ్లాట్గానే ఉంది. అండ్ ఒకవేళ అది కాకుండా ఉన్నట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 19% ఇయర్ జంప్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సేల్స్ వచ్చేసి మనకు 2% జంప్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అది మీరు ఒకసారి చూడవచ్చు. కాకపోతే ఏదేమైనా మనకు వచ్చేసి మన లెవెల్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రూ లైఫ్ వచ్చేసి ఈవెన్ మనం ఇక్కడ చూసినట్లయితే డిస్పైట్ ఆఫ్ 43% రైజ్ ఇన్ నెట్ ప్రాఫిట్ అండ్ 23% ఇంక్రీజ్ ఇన్ నెట్ ప్రీమియం ఇన్కమ్, బ్రోకరేజెస్ రిమైండ్ మెయింటైన్ న్యూట్రల్ స్టాన్స్. సో బ్రోకరేజ్ ఫార్మ్స్ అనేది న్యూట్రల్ రేటింగ్ ఇస్తుంది. ఎందుకంటే కన్సర్న్స్ ఓవర్ గ్రోత్ ఇన్ విఎన్బి మార్జిన్స్ అండ్ ప్రొడక్ట్ మిక్స్ టువర్డ్స్ లోవర్ మార్జిన్ ప్రొడక్ట్స్. సో లోవర్ మార్జిన్ ప్రొడక్ట్స్ వల్ల మనకి ప్రాఫిట్స్లో గ్రోత్ అంత ఉండబోవచ్చు అన్నట్లు. అందువల్ల బికాస్ ఆఫ్ న్యూట్రల్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇది ఆల్మోస్ట్ 10% దాకా డౌన్ సైడ్ అయితే మనకి ట్రేడ్ అవ్వడం చూసాము. రేపు ఇది ఎంతవరకు రికవర్ అవ్వచ్చు లేకపోతే ఇంకా పడవచ్చు అనేది కూడా ఒకసారి చార్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిట్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మనకి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2% ఇయర్ అన్నట్లు వచ్చింది. సో ఎన్ఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 8% అడ్వాన్స్ అన్నట్లు చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే మనకి అలైన్డ్ విత్ ఎక్స్పెక్టేషన్స్. సో ఏదైతే మనకి ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చారో అది అలైన్డ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్లుగానే ఇచ్చారు. సో మనం ఒకసారి చార్ట్ ద్వారా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ వచ్చేసి మోడీ గవర్నమెంట్ హైక్స్ ఎంఎస్పి. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పెంచింది. ఓకే, ఆన్ రా జూట్. సో ఈ జూట్ మెటీరియల్ మీద ఏ అగ్రి ప్రోడక్ట్స్ అయితే డిపెండ్ అయ్యి ఉంటాయో, ఏ కంపెనీస్ అయితే డిపెండ్ అయ్యి ఉంటాయో అవి వచ్చేసి రేపు మంచిగా అప్పర్ సర్క్యూట్స్ అయితే చేయబోతుందో అది మీరు ఒకసారి చూడండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో అగ్రికల్చర్ మీద, డిఫెన్స్ మీద గవర్నమెంట్ అనేది ఈవెన్ రాబోయే బడ్జెట్లో రైల్వేస్ మీద కానివ్వండి మంచి అప్ సైడ్ మూమెంటం అయితే ఉండబోతుంది. అందువల్ల ఏంటంటే మీరు ప్రస్తుతం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి డిఫెన్స్ స్టాక్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి. డిఫెన్స్ అండ్ రైల్వేస్. ఓకే, మోనోపొలీ స్టాక్స్ అవైతే కంపల్సరీ వాటి మీద చాలా బాగుంటుంది. అగ్రి బిజినెస్లో హెరిటేజ్ ఫుడ్స్ అనేది మీరైతే యాడ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ టీడీపీ గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మంచి భూమిగా అయితే ఇస్తారు. ఓకే, ఇప్పుడు 1-2 స్టాక్స్ మనం ఇక్కడ చెప్తాము. ఐసిఐసిఐ ప్రూ లైఫ్. సో ఐసిఐసిఐ ప్రూ లైఫ్ మనం ఇక్కడ డే క్యాండిల్ చూస్తున్నాము. డే క్యాండిల్ చూసినట్లయితే మనకి చాలా హైస్ నుంచి బాగా మార్కెట్లో కరెక్షన్ అయితే వచ్చిందండి. ఇది ఇంకా చాలా డౌన్ఫాల్ నాకు కనిపిస్తుంది. అండ్ 571 నుంచి మనకి దగ్గర 546 లెవెల్స్ అండ్ దెన్ మనకు వచ్చేసి 500 లెవెల్స్. సో మనకి ఇంకా ఇది డౌన్ సైడ్ మూమెంటమే నాకు కనిపిస్తుంది అండి. డౌన్ సైడ్ మూమెంటమే మనకు కనిపిస్తుంది ఐసిఐసిఐ ప్రూ లైఫ్ అయితే. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ కూడా చూద్దాము. 15 మినిట్స్ క్యాండిల్ కొంత మనకి రికవర్ అయిందండి. అక్కడి నుంచి మనకి 571 నుంచి రికవర్ అయింది. కాకపోతే మీరు ఏంటంటే వన్స్ 571 అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకి డౌన్ ట్రెండ్ అయితే ఉండబోతుంది. అదైతే మీరు ఒకసారి చూడండి. మీరు ఇమీడియట్గా అయితే మీరు వచ్చేసి దగ్గర ఇమీడియట్ మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం 585 లెవెల్స్ అయితే చూడండి. నాకు డే క్యాండిల్ అయితే సెల్లింగ్ సైడే ఉంది. సో ప్రస్తుతం దీని మీద మీరైతే ఇన్వెస్ట్ అయితే చేయొద్దు. ఓకే, నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ ప్రకారం మనకు చాలా డౌన్ సైడ్ బ్రేకింగ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే నాకు రేపు వచ్చేసి 2332, సో 2332 లెవెల్స్, 2327 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు మీరు అగ్రెసివ్ సెల్లింగ్ అయితే వెళ్ళండి విత్ స్టాప్ లాస్ 2352. ఓకే, నేను ఇంట్రాడే ట్రేడింగ్స్ అయితే చెప్తున్నాను. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు లోస్ 1625 నుంచి మనకి 1670 దాకా వెళ్ళింది. సో ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది ఒకసారి చూద్దాము. మనకి ఆల్ టైమ్ హైస్ చాలా ఉందండి. ఇక్కడ నుంచి మనకి ఇటు ఆల్రెడీ మెట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్లుగా ఉంటుంది కాబట్టి 1625 స్టాప్ లాస్ తీసుకొని మీరైతే మంచి టార్గెట్గా అప్ సైడ్ అయితే పెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి మంచి రికవరీ అయితే ఇవ్వబోతుంది. ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది. ఇది వచ్చేసి ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయబోతుంది. బ్యాంకింగ్ మన కోటక్ బ్యాంక్ మంచి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మూమెంటం ఉందో రేపు హెచ్డిఎఫ్సి కూడా మంచి మూమెంటం అయితే ఇవ్వబోతుంది. సో ఎప్పుడైనా మీరు స్టాక్ ఆప్షన్ చేయాలంటే సో ఇప్పుడు వచ్చేసి మంచి రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి ఇది కంపల్సరీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ సైడ్ అనేది వెళ్తుంది కాబట్టి మీరు పుట్ ఆప్షన్ సేఫ్ సైడ్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది నేర్చుకోండి. ఆప్షన్ సెల్లింగ్ మనకు వచ్చేసి ప్రాబబిలిటీ రిస్క్ రివార్డ్ రేషియో ప్రాబబిలిటీ మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మన వాట్సాప్ గ్రూప్ ద్వారా రేపు ఒక స్టాక్ ఆప్షన్స్ కానీ ఈ ఆప్షన్స్ కానీ ఏదైనా రికమెండేషన్ మనం వచ్చేసి పోస్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.